ఓకే, మాధవీలత గారు, ఇక రాజాసింగ్ ఎపిసోడ్ అనేది ఒక బిగ్ ఇష్యూ అయింది. ఎందుకంటే గ్రేటర్ పరిధిలో అంటే ఇక్కడ హైదరాబాద్ పరంగా గెలిచిన ఏకైక ఎమ్మెల్యే మీ పార్టీకి సంబంధించి. అంటే రాజాసింగ్ ఎపిసోడ్లో రాజాసింగ్ చేసింది కరెక్ట్ అనేవాళ్ళు కొందరు ఉన్నారు, పార్టీ సరిగ్గా రెస్పాండ్ కాలేదన్న వాళ్ళు మరికొందరు ఉన్నారు, పార్టీ చేసింది కరెక్ట్ అనేవాళ్ళు 3 రకాలుగా ఉన్నారు. మీరేం చెప్తారు రాజాసింగ్ ఎపిసోడ్కి సంబంధించి? అంటే ఆయన ఒక అధ్యక్షుడిగా పోటీ చేయాలని అనుకోవటం తప్ప, రెండోది హిందుత్వ ఎజెండాని మనం బలంగా తీసుకెళ్ళలేకపోతున్నాం అన్న కొన్ని ఇష్యూస్ని రేజ్ చేయటాన్ని పార్టీ సరిగ్గా తీసుకోలేదు అన్నది మరో చర్చ. మీరేమంటారు మేడం ఆ విషయంలో? సతీష్ గారు, మీ ప్రశ్నలో ఒక అద్భుతమైన అవకాశం నాకు ఇచ్చారు మీరు ఇందులో. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఒకవేళ రాజాసింగ్ గారు కనుక ఎవరైనా ఎప్పుడైనా ఈ సెంటెన్స్ చూపించగలిగితే, ఐ విష్ దట్ నా ఈ స్టేట్మెంట్ ఆయన వరకు చేరాలని. ఓకే, కాంగ్రెస్ ఆల్ ఇండియా పిసిసి అధ్యక్షుడిగా మల్లికార్జున్ ఖర్గే నిలబడినప్పుడు శశి థరూర్ గారు కూడా నిలబడడం జరిగింది. ఓకేనా అండి? సరే, సోనియా గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం. కానీ వాళ్ళు ఏం చేశారు? శశి థరూర్ గారిని దగ్గరుండి ఓడించుకున్నారు. వాళ్ళ ఉద్దేశంలో మల్లికార్జున్ ఖర్గే గారు కావాలి అక్కడ. భారతీయ జనతా పార్టీ గొప్పతనం ఏంటంటే, ఆయన రాజాసింగ్ ఒక్క నిమిషం ఆగు నాయన, ఇప్పుడు వెయ్యొద్దు నువ్వు, ఒకవేళ నామినేషన్ వెయ్యొద్దు అన్న భాష రాజాసింగ్ ప్రదర్శిస్తుంటే కనుక యాక్చువల్లీ ఎప్పుడు ఎక్కడ ఎవరు ఆపరు. ఎందుకంటే మీకు 10 మంది కౌన్సిల్స్ సైన్ చెయ్యాలి. సరే, ఈయన ఒక వాదన చెప్తున్నాడు, అటుపక్క వాదన చెప్తున్నారు. కానీ రాజాసింగ్ గారు తెలుసుకోవాల్సిన ఒకటి ఏంటి అని అంటే, నేను ఏమీ లేని రోజులలో ఒక టీడీపీ కార్పొరేటర్గా ఉన్న నన్ను బీజేపీ గుర్తించి బీజేపీ నన్ను తీసుకొచ్చి బీజేపీ నాకు ఒక ఎమ్మెల్యేగా నిలబెట్టిన బీజేపీ అసలు నా పట్ల బీజేపీ అన్యాయంగా ప్రవర్తిస్తుంది అని అనుకోవడంలోనే ఆయన మూర్ఖత్వం ఉందండి. గెలిపించుకొని తెచ్చుకున్నారు కదా, నేనన్నా ఓడిపోయాను ఇక్కడ. అవును, పోనీ మీరు అంత మంచి వ్యక్తి కదా. రాజాసింగ్ గారికి పోస్టింగ్ ది స్టేట్మెంట్. మీరు పార్టీ నుంచి ఇన్ని తప్పులు పడుతున్నారు కదా, మీరు చక్కటి వ్యక్తి కదా, మీరు సనాతన హిందూ ధర్మానికి ఒక ధ్వజస్తంభం అని భావిస్తున్నారు కదా, మరి నాతో కలిసి ఎందుకు పని చేయలేదండి? మరి మీరు మీకు నాతో ఏం ప్రాబ్లం? నేనేమైనా పాలిటిక్స్ మనిషిని కాదు. మీ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారు కదా అప్పుడే. అదే అంటున్నానండి. మరి 3 సార్లు గెలిచిన వ్యక్తిగా మీరేమంటున్నారు? పార్టీ ఈ రోజు నాతో సహకరించట్లేదు అంటున్నారు. అంటే సహకరించకపోవడం అనే ఇబ్బంది ఎంత ఉంటుందో మీకు తెలుసు కదా. గెలిపించిన వ్యక్తికే పార్టీ సహకరించట్లేదనే బాధ ఉంటే, కొత్తగా పార్టీకి వచ్చాను కదా, నేను ఖచ్చితంగా సహాయం కోరుకుంటాను కదా, మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని అడిగాను కదా 3 సార్లు మీరు ఇంట్లో లేరు కదా, మీ భార్యను ప్రాధేయపడ్డాను కదా. దానికన్నా ముందు రాఖీకి నేను మీ దగ్గరకు వచ్చి మీకు రాఖీ కూడా కట్టాను కదా. రాఖీ కట్టారు రాజాసింగ్? రాఖీ కట్టాను నేను రాజాసింగ్కి. మరి తప్పులెంచువాడు తమ తప్పులు ఎరుగరు. నువ్వు పార్టీని తప్పులు పడుతున్నావు కదయ్యా, 3 సార్లు గెలిపించుకున్న పార్టీని. ఏముండి నీ ఉనికి గెలవక ముందు మరి నీవు సనాతన ధర్మాన్ని నమ్మేవాడివి, హిందూ ధర్మాన్ని నమ్మేవాడివి, హిందూ ధర్మానికి నీవే ఒక బ్రాండ్ అంబాసిడర్ గా ఫీల్ అయిన వాడివి. నీ పార్టీలోకి ఒక స్త్రీ ఎంపీ టికెట్ కోసం వస్తే మొగోళ్ళు తక్కువయ్యారా అనే స్టేట్మెంటే ఇచ్చావా? ఈవిడికి నేను సపోర్ట్ చేయను ఏంటి? హీ వాజ్ డిక్లేర్డ్ అఫీషియలీ బై బీజేపీ పార్టీ యాజ్ ది ఎంపీ కాన్స్టిట్యూన్సీ ఎలక్షన్ ఇన్ఛార్జ్ గా డిక్లేర్ చేశారు ఆయనని. ఆయన ఎంపీ కాన్స్టిట్యున్సీ దేవుడర్గా 2024లో గోషామాల్లో కూడా నాకు సపోర్ట్ చేయలేదు. ఇన్ఫాక్ట్ నాకు వ్యతిరేకంగా పనిచేశాడు ఆయన. మరి ఎవరికి నీతులు చెప్తున్నారు మీరు? మీరేం చేశారు మరి? మరి మీరు ఫస్ట్ కొత్తలు ఎలా వచ్చారో నేను అలాగే కదా. పోనీ నాకు మీకేమన్నా పారివారిక సమస్యలు ఉన్నాయా? ఏమీ లేవు కదా. మరి మీకు ఏం హక్కు ఉందా ఈరోజు పార్టీని అనడానికి? మరి 3 సార్లు గెలిపించుకున్నదే మీరు విశ్వాసం మర్చిపోయి గెలిచిన స్థానంలో మీకు ఒక స్థానం కూడా ఇచ్చారే. దే మేడ్ యు ఇన్ఛార్జ్ ఆఫ్ అ కాన్స్టిట్యుయెన్సీ. ఒక స్త్రీ పట్ల కొత్తగా ఎంట్రీ అయిన నాతో ఒక సోదరుడి లాగా నిలబడి రాఖీ కట్టిన తర్వాత కూడా నా ధర్మం నేను చేశాను కదండి.
నువ్వు నాకే నిలబడలేకపోయావయ్యా, ఇంక నువ్వు గోషామల్ ప్రజల కోసం ఏం నిలబడగలవు, ఏం నిలబడుతున్నావు? ఎందుకంటే 10 టీవీ కనుక కెమెరా తీసుకొని వెళితే గల్లీ గల్లీ గోషామహల్లో రోదన వినిపిస్తూ ఉంటుంది. ఈయన ఎంత చేస్తున్నాడో, ఏం చేశాడో. ఇంకా పార్టీకి ఏం అర్థమవుతుంది నీకు? పార్టీ మీ వ్యక్తిత్వంనే ఫస్ట్ మీరు ప్రశ్నించుకోవాలి. మీరు నాతో చేసినది సబబా? అట్లాంటప్పుడు మీరు పార్టీని ఎట్లా దూషించగలరు? సింపుల్. దట్ ఈస్ ఓన్లీ వాట్ ఐ వాంట్ టు పోస్ట్. అంటే ఇంత అన్నారు కదా, అంటే రాజా సింగ్ మరి ఏం చేస్తాడో చూడాలి అని. అంటే రాజా సింగ్ ఒకవేళ స్పీకర్కి రిజైన్ ఇచ్చినా స్పీకర్ ఆమోదించరనా, లేదంటే ఆ ఫార్మేట్ ఆమోదిస్తారండి? ఒకసారి స్పీకర్, నా ఉద్దేశంలో నాకు తెలియదు, నాకు అర్థమైనంత రాజకీయం ఈరోజు ఎంత అర్థమైందంటే, ఇప్పుడు స్పీకర్ గారు రాజా సింగ్ ది ఆమోదిస్తే ఆ టిఆర్ఎస్ అన్ని కూడా ఆమోదించాలి పక్కన. అవి పెండింగ్ లో ఉన్నాయా లేదా? ఉన్నాయి. కోర్టు అడిగిందా లేదా? సుప్రీంకోర్టు అడిగింది కదా. సుప్రీంకోర్టు కూడా అడిగింది, గడువు కూడా ఇచ్చింది కదా. అంటే గడువు ఇచ్చింది. ఆ గడువు మీద బీఆర్ఎస్ వెళ్ళినప్పుడు కూడా సుప్రీంకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసింది. అంటే గడువు విధించడం అనేది ఒక లెక్క, కానీ అట్ ది సేమ్ టైమ్ ఆ అధికారాల పరిధి, ఆ అవకాశం బట్టి స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని అన్నారు. అంటే టైం బాండ్ మళ్ళీ చెప్పలేదు, ఇవ్వలేదు కదా. కాబట్టి ఒకవేళ రాజా సింగ్ ఆమోదిస్తే స్పీకర్, ఐమ్ టెల్లింగ్ వెరీ ఫ్రాంక్లీ, వాళ్ళు మిగతా టిఆర్ఎస్వి కూడా ఆమోదించాలి. అంటే కాంగ్రెస్ దాని ఎత్తి మీదకి బై ఎలక్షన్ నంబర్స్ పెంచుకోవాలి. మోర్ మైండ్ గేమ్ అండి. చూద్దాం, లెట్స్ సీ. ఎందుకంటే దీనిలో 2 సమస్యలు ఉన్నాయి. ఒకటి, టిఆర్ఎస్ పెండింగ్ లో ఉన్నవి ఒప్పుకోవాలి వాళ్ళు, స్పీకర్. అన్నిటికన్నా పెద్ద విషయం ఏంటంటే, ఒకవేళ పార్టీ మాధవీలత నిర్ణయించింది అనుకోండి, ఎందుకంటే 2023 రాజా సింగ్ ఓట్ల కన్నా సహకరించని రాజా సింగ్ గోషామలో మాధవీలతకి అంతకన్నా ఎక్కువ ఓట్లు వచ్చాయి. బట్ ఐ విల్ పుట్ ఇట్ ఇన్ డిఫరెంట్ వే. 2023లో బీజేపీ పార్టీ తరపున నిలబడిన రాజా సింగ్ కన్నా 2024లో అదే బీజేపీ పార్టీని ఇష్టపడే ప్రజలు మాధవీలతకి ఎక్కువ ఓట్లు వేశారు. సో రాజా సింగ్ హెల్ప్ లేకుండానే నాకు రాజా సింగ్ అనేది చాలా ఎక్కువ ఓట్లు వచ్చాయి. తన క్షేత్రంలో తనకు కదా ఎక్కువ రావాలి. 3 సార్లు మూడోసారి గెలుస్తున్న వ్యక్తికి అతని కన్నా ఫస్ట్ టైం అతను సహకరించుకున్నా. కాబట్టి I can become a bigger threat to Congress. నన్ను పార్టీ నిలబెడితే నా గోషామహల్ ప్రజలు ఖచ్చితంగా నన్ను గెలుచుకుంటారు. If I enter from Goshamahal to assembly, I am a bigger threat to Congress and BRS. కాబట్టి ఇంకా దబిడి దిబిడి అసెంబ్లీ అంతేనండి. అంతే. ఇప్పుడు చూద్దాం. ఎందుకంటే ఇది చాలా పరమాత్ముడు, భగవంతుడు ఎక్కడుంటాడా అంటాం కదా. ప్రకృతి రచించే అద్భుతమైన రచనలు ఇదొక విచిత్రంగా తిరుగుతోంది ఇది. చూద్దాం. వెరీ ఇంట్రెస్టింగ్.